Good morning, all of you. మనం ఆల్రెడీ డేటా స్ట్రక్చర్స్లో యూనిట్ 2 వరకు యూనిట్ 1 యూనిట్ 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. అఫ్ కోర్స్ ఎంపీసీఎస్ వాళ్ళకి ఇంకా 2 వీడియోస్ నేను మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను కదా రోజు, యూట్యూబ్ లింక్స్ అనేవి. సో మీరు అవి మాత్రమే విని మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. మీరు నెగ్లెక్ట్ చేస్తే ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయి అనుకుంటే మాత్రం అది రాంగ్. ఓకే, సో కాబట్టి మీరు ఏ రోజుకి ఆ రోజు నేను మీకు నిన్నటి నుంచి 2 వీడియోస్ సెండ్ చేస్తున్నాను. ఎందుకంటే రేపు కూడా నేను మీకు 2 వీడియోస్ సెండ్ చేస్తే మీకు మండే నుంచి ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఐ విల్ టేక్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఎంపీసీఎస్, ఎంఈసీఎస్ అండ్ ఎంసీసీఎస్. ఓకే, యూనిట్ 3 స్టార్ట్ చేస్తాను మండే నుంచి. ఓకే, యూనిట్ 2లో మీకు అలాగే మీకు గ్రూప్లో యూనిట్ 2 మెటీరియల్ కూడా షేర్ చేశాను. ఎంపీసీఎస్కి, ఎంఈసీఎస్కి, ఎంసీసీఎస్కి ముగ్గురికి కూడా యూనిట్ 2 మెటీరియల్ అనేది మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఫార్మేట్లో నేను షేర్ చేశాను గ్రూప్లో. సో చదువుకోండి. అలాగే యూనిట్ 1, 2 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి కదా, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు ఆల్రెడీ గ్రూప్లో నేను షేర్ చేశాను. ఓకే, క్వశ్చన్స్ చదవండి. మీరు ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటే చదివేటప్పుడు ఒక రోజుకి మీకు అట్లీస్ట్ నేను ఒక్క క్వశ్చన్ మాత్రమే చెప్తున్నాను. రోజు కూడా మీ క్లాసెస్లో ఓన్లీ ఒక్క క్వశ్చన్ మాత్రమే చెప్తున్నాను, ఒక కాన్సెప్టే చెప్తున్నాను. సో మీరు ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకుంటే మీకే బెనిఫిట్. ఓకే, అల్గారిథమ్స్ అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. లింక్డ్ లిస్ట్లో అల్గారిథమ్స్ చదివినప్పుడు యూనిట్ 1లో ముందు డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత అల్గారిథమ్స్ ప్రాక్టీస్ చేయండి. యూనిట్ 2లో కూడా స్టాక్స్లో చూడండి, మీకు మెటీరియల్ కనిపిస్తుంది కదా, స్టాక్స్లో మెమరీ రిప్రజెంటేషను, అలాగే అల్గారిథమ్స్, స్టాక్ యూజింగ్ అరే, స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్, అల్గారిథమ్స్, అలాగే అప్లికేషన్స్ చదివేటప్పుడు కన్వర్షన్స్ చూసాం మనం. ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్, ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్, కన్వర్షన్స్, ఎవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇలా ముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత నేను అల్గారిథం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఆ క్లాసులో ఏమైనా అల్గారిథంలో కనుక డౌట్ వస్తే యూట్యూబ్లో ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ వీడియోని క్లిక్ చేసి మళ్ళీ విని మీరు అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఒకవేళ మీకు అది కూడా వినేటప్పుడు అర్థం కావట్లేదు అని అనుకుంటే కనుక ఇఫ్ యూ కాల్ టు మీ దెన్ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్. ఓకే, సో ఇదిగో మీరు ఇలా ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత అల్గారిథమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో మీకు యూనిట్ 1లోను 2లోను సో మొత్తం కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయినాయి కదా. సో ఇప్పుడు ఇవాళ క్లాస్లో ఏం చేద్దామంటే యూనిట్ 1 నుంచి అలాగే యూనిట్ 2 నుంచి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీరు రికార్డ్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి రికార్డ్ రాయాల్సి ఉంటుంది కదా, ఆ రికార్డ్లో రాసే ప్రోగ్రామ్స్ జనరల్గా మీకు ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుంటే ఎవ్రీ వీక్లీ వన్స్ మీరు ల్యాబ్కి వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. బట్ మరి ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఇంట్లో సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ అవైలబుల్గా ఉంటే మీకు ల్యాబ్ ప్రోగ్రామ్స్ కూడా నేను పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను మీ గ్రూప్స్లో. సో ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, అలాగే నేను పెట్టే ఈ పీడిఎఫ్ మీకు ఈ సెమిస్టర్లో 11 ప్రోగ్రామ్స్ ఉంటాయి, రికార్డ్ ప్రోగ్రామ్స్ 12 ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో 12 ప్రోగ్రామ్స్ కూడా మీరు రికార్డ్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇవాళ క్లాస్లో నేను యూనిట్ 1లోను అంటే లింక్డ్ లిస్ట్ మీద ప్రోగ్రామ్స్, అలాగే యూనిట్ 2లో స్టాక్స్, క్యూస్, కాన్సెప్ట్స్ కదా, వాటి మీద కూడా ప్రోగ్రామ్స్ మీకు సిస్టంలో అంటే ప్రాక్టికల్గా మీరు ఎలా చేయాలి, ప్రాక్టికల్స్లో మీరు ఏం చేస్తారు ప్రోగ్రామ్స్ అనేవి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలో ఏంటనేది. ఓకేనా, ఇంకో చూడండి, మీకు యూనిట్ 1లోను 2లోను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పెట్టాను నేను. సో ఫస్ట్ యూనిట్ నుంచి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ విత్ ఎగ్జాంపుల్స్, అలాగే డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్స్. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్, 3 టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్లు కదా, సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్ మీద ఆపరేషన్స్ యూజింగ్ అరేస్, అలాగే సింగిల్ లింక్ లిస్ట్ మీద ఆపరేషన్స్ అంటే మనకి పాసిబుల్ ఆపరేషన్స్ అంటే సింగిల్ లింక్ లిస్ట్లో ఇన్సర్టెడ్ ఫస్ట్ క్రియేట్, ఇన్సర్టెడ్ ఫస్ట్ లాస్ట్ పొజిషన్, డిలీటెడ్ ఫస్ట్ లాస్ట్ పొజిషన్. అలాగే డబుల్ లింక్ లిస్ట్లో ఇన్సర్టెడ్ ఫస్ట్ లాస్ట్ పొజిషన్, అలాగే డిలీట్ ఏ నోడ్ at first position, last position and particular position. Okay, అలాగే సర్క్యులర్ లింక్ లిస్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్, వేరియస్ డేటా టైప్స్, స్పార్స్ మ్యాట్రిసెస్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
ఓకే, ఇవి యూనిట్ 1 నుంచి. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి ఇవి మీకు ప్రియారిటీ క్యూ అంటే ఏంటి, యూస్ఫుల్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ప్రియారిటీ క్యూ. అలాగే స్టాక్ అంటే ఏంటి, స్టాక్ ఏడిటి, వేరియస్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ స్టాక్ అంటే మెమరీ రిప్రజెంటేషన్ చెప్పుకున్నాం కదా, ఎర్రే రిప్రజెంటేషన్ అండ్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్. అలాగే క్యూ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ అవైలబుల్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ క్యూస్ చెప్పుకున్నాం మనము. ఒకటి సర్క్యులర్ క్యూ, రెండోది DQ అంటే డబుల్ హండ్రెడ్ క్యూ, మూడోది ప్రియారిటీ క్యూ. ఓకే, సో ఈ మూడిటి గురించి రాయాలి. తర్వాత వాట్ ఈ స్టాక్, రైట్ ఇట్స్ ఎడిటి, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ రిప్రజెంటేషన్స్ ఇన్ స్టాక్. ఓకే, సారీ, ఇది యాక్చువల్లీ ఇది క్యూ, ఇది వాట్ ఈస్ క్యూ, రైట్ ఇట్స్ ఎడిటి, వేరియస్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ క్యూ. ఓకే, నెక్స్ట్ పాలిష్ అండ్ రివర్స్ పాలిష్ నోటేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిష్ నోటేషన్స్ అంటే మనకి స్టాక్స్ చెప్పుకున్నప్పుడు ఇన్ఫిక్స్ నోటేషన్, ప్రీఫిక్స్ నోటేషన్, పోస్ట్ ఫిక్స్ నోటేషన్ 3 టైప్స్లో ఎక్స్ప్రెషన్ని నోటేట్ చేయొచ్చు అని చెప్పాం. సో ఇందులో ప్రీఫిక్స్ నోటేషన్ని పాలిష్ నోటేషన్ అని, పోస్ట్ ఫిక్స్ నోటేషన్ రివర్స్ పాలిష్ నోటేషన్ అని అంటారని చెప్పాను. ఓకే, అంటే మీకు ఎగ్జామినేషన్లో ఒకసారి ఇలా అడిగాడు మాట క్వశ్చన్, పాలిష్ నోటేషన్ అండ్ రివర్స్ పాలిష్ నోటేషన్ అని అడిగాడు. దేనికి బదులుగా, ప్రీఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్కి బదులుగా. ప్రీఫిక్స్ అంటేనేమో పాలిష్ నోటేషను, పోస్ట్ ఫిక్స్ అంటేనేమో రివర్స్ పాలిష్ నోటేషను. ఓకే, సో క్యూ, ఇది క్యూ. వాట్ ఈస్ క్యూ, రైట్ అల్గారిథమ్స్ టు ఇంప్లిమెంట్ క్యూ యూజింగ్ ఎరే అండ్ క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ రెండు ఉంటాయి. అలాగే స్టాక్ యూజింగ్ ఎరే, స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, డేటా స్ట్రక్చర్స్లో ఏ డేటా స్ట్రక్చర్కైనా 2 రిప్రజెంటేషన్స్ ఉంటాయి మెమరీలో. ఒకటేంటి ఎరే రిప్రజెంటేషను, రెండోది ఏంటి లింక్ లిస్ట్ రిప్రజెంటేషను. సో ఎరే, లింక్ లిస్ట్, మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్లో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని 2 టైప్స్ చెప్పుకున్నాం. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో లీనియర్, నాన్ లీనియర్ కదా, సారీ, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో లీనియర్, నాన్ లీనియర్. లీనియర్లో 4 టైప్స్ చెప్పాం, ఎరేస్, లింక్ లిస్ట్స్, స్టాక్స్, వ్యూస్. సో ఎరేస్, లింక్ లిస్ట్స్ అనేవి బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ట్రీస్, గ్రాఫ్స్ చెప్పుకున్నాం. ఇక్కడ స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్ ఈ 4గిట్లకి కూడా మెమరీ రిప్రజెంటేషన్ అంటే బోత్ ఎరే రిప్రజెంటేషన్ ఉంటుంది, లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది. అంటే స్టాక్కి ఎరే అండ్ లింక్డ్ రిప్రజెంటేషన్ ఉంటుంది, క్యూ కూడా ఎరే అండ్ లింక్డ్ రిప్రజెంటేషన్ ఉంటుంది, అలాగే ట్రీకి, గ్రాఫ్కి కూడా. ఓకేనా, సో కాబట్టి మీరు స్టాక్ అల్గారిథమ్స్, క్యూ అల్గారిథమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టాక్ యూజింగ్ ఎరే అల్గారిథమ్స్ ఎలా ఉంటాయి, స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ అల్గారిథమ్స్ ఎలా ఉంటాయి, ఆల్రెడీ మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే క్యూ యూజింగ్ ఎరే అల్గారిథమ్స్ ఎలా ఉంటాయి, క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ అల్గారిథమ్స్ ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా చదవాల్సి ఉంది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీటిని ఫాలో అయ్యి వీటిని చదువుకోండి సరిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా రికార్డ్ ప్రోగ్రామ్స్లోకి వద్దాం. చూడండి, ఇది ఫస్ట్ ప్రోగ్రాము. కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా, ఎలా చేయాలి ఏంటనే చెప్తాను, ఒక ప్రోగ్రామ్ని చేసి చూపిస్తాను మీకు. ఈ సెమిస్టర్లో డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా. ఓకే, అంటే మీరు 3rd సెమిస్టర్లో జావా ప్రోగ్రామ్స్ని ఎలా అయితే చేశారో సేమ్ ఇక్కడ కూడా అలాగే ప్రోగ్రామ్స్ని చేస్తారు. కాకపోతే రన్ చేసేటప్పుడు ప్రోగ్రామ్స్ని ఎలా రన్ చేయాలి, ఇన్పుట్ అనేది ఎలా ఇవ్వాలి, అవుట్పుట్ అనేది ఎలా డిస్ప్లే చేయాలి, వీటి కోసం నేను మీకు మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సేమ్ మీరు Edit+2లో కదా చేశారు జావా ప్రోగ్రామ్స్ అన్ని. సో ఇక్కడ కూడా ఇవి కూడా జావా ప్రోగ్రామ్సే. డేటా స్ట్రక్చర్లో ఉండే కాన్సెప్ట్స్ని జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి మీరు డెవలప్ చేస్తారు. బికాస్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా ల్యాబ్ మీకు. ఓకే, కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు ఎందులో చేయాల్సి ఉంటుంది అంటే Edit+2లో చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చూద్దాం. ఇది మీకు ప్రోగ్రామ్స్కి ఇచ్చిన ఫైల్ ఇది. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ ద లింక్ లిస్ట్ ఆపరేషన్స్. సో లింక్ లిస్ట్ ఆపరేషన్స్ అంటే ఎన్ని లింక్ లిస్టులు ఉన్నాయి మనకి, 3 టైప్స్ ఆఫ్ లింక్ లిస్టులు ఉన్నాయి. సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్. సో మళ్ళీ సింగిల్ లింక్ లిస్ట్లో ఏం ఆపరేషన్స్ ఉన్నాయి, సో మీరు ఒకసారి యూనిట్ 1 చూస్తే అర్థమవుతుంది. సో యూనిట్ 1 జస్ట్ ఐ విల్ షో యూ, 1 minute. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి, రికార్డ్ ప్రోగ్రామ్స్లో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ ద లింక్ లిస్ట్ ఆపరేషన్స్. లింక్ లిస్ట్ ఆపరేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రోగ్రామ్ రాయమంటున్నారు. ఓకే,
ఓకే, దిస్ ఈస్ యూనిట్ 1 మెటీరియల్, డేటా స్ట్రక్చర్స్ యూనిట్ 1 మెటీరియల్. సో చూడండి, ఇందులో లింక్ లిస్ట్ కాన్సెప్ట్స్కి వెళ్తే సో చూడండి, లింక్డ్ లిస్ట్ రైట్ అల్గారిథం టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏమేమి ఆపరేషన్స్ చూసాం మనం? క్రియేట్, అలాగే ట్రావర్సింగ్, ఇన్సర్టెడ్ ఫస్ట్, అలాగే ఇన్సర్టెడ్ లాస్ట్, నెక్స్ట్ ఇన్సర్టెడ్ పొజిషన్, నెక్స్ట్ తర్వాత డిలీటెడ్ ఫస్ట్ పొజిషన్. అవన్నీ ఇన్సర్షన్ ఆపరేషన్స్. ఇప్పుడు డిలీషన్ ఆపరేషన్స్. సో డిలీటెడ్ ఫస్ట్, డిలీటెడ్ లాస్ట్, నెక్స్ట్ డిలీటెడ్ పర్టికులర్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ అలాగే డబుల్ లింక్ లిస్ట్ లో మళ్ళీ క్రియేట్, ట్రావర్సింగ్, ఇన్సర్టెడ్ ఫస్ట్, లాస్ట్, పొజిషన్, డిలీటెడ్ ఫస్ట్, లాస్ట్ అండ్ పొజిషన్. ఓకే, ఇలా మీరు ఎన్ని ఆపరేషన్స్ అయితే ఉన్నాయో వాటికి మీరు ప్రోగ్రామ్స్ రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ ద లింక్ లిస్ట్ ఆపరేషన్స్ అన్నాడు. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం రాసాం మనం? సింగిల్ లింక్ లిస్ట్ ఇన్సర్షన్ ఆపరేషన్స్ అంటే సింగిల్ లింక్ లిస్ట్ లో ఇన్సర్షన్ ఆపరేషన్స్ కి ప్రోగ్రామ్ రాసాం. ఇన్సర్షన్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఇన్సర్టెడ్ ఫస్ట్ పొజిషన్, ఇన్సర్టెడ్ లాస్ట్ పొజిషన్, ఇన్సర్టెడ్ పర్టికులర్ పొజిషన్. ఓకే, దానికి ప్రోగ్రామ్ ఇది. ఓకే, తర్వాత రెండో ప్రోగ్రామ్ ఏంటి? సింగిల్ లింక్ లిస్ట్ డిలీషన్ ఆపరేషన్స్. సో డిలీషన్ అంటే డిలీటెడ్ ఫస్ట్, డిలీటెడ్ లాస్ట్, డిలీటెడ్ పర్టికులర్ పొజిషన్. ఇది ప్రోగ్రాము. తర్వాత డబుల్ లింక్ లిస్ట్ ఇన్సర్షన్ ఆపరేషన్స్. డబుల్ లింక్ లిస్ట్ లో ఇన్సర్టెడ్ ఫస్ట్, లాస్ట్ పొజిషన్, అలాగే డబుల్ లింక్ లిస్ట్ కి డిలీషన్ ఆపరేషన్స్. డిలీటెడ్ డబుల్ లింక్ లిస్ట్ లో ఒక నోడ్ ని డిలీటెడ్ ఫస్ట్ పొజిషన్, డిలీటెడ్ లాస్ట్ పొజిషన్ అండ్ డిలీటెడ్ పర్టికులర్ పొజిషన్. నెక్స్ట్ సర్క్యులర్ లింక్ లిస్ట్. సర్క్యులర్ లింక్ లిస్ట్ లో రెండు టైప్స్ ఉంటాయి కదా, మళ్ళీ సింగిల్ సర్క్యులర్, డబుల్ సర్క్యులర్. సర్క్యులర్ లింక్ లిస్ట్ లో ఇన్సర్షన్ ఆపరేషన్స్, ఇన్సర్టెడ్ ఫస్ట్, లాస్ట్ పొజిషన్ ఇన్ సర్క్యులర్ లింక్ లిస్ట్. ఓకే, ఇక్కడికి మీకు ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ రెండో ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ ద స్టాక్ ఆపరేషన్స్ యూజింగ్ అరే. స్టాక్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, పుష్, పాప్, టాప్, డిస్ప్లే, ఇవన్నీ కూడా స్టాక్ మీద మనం పెర్ఫామ్ చేయగలిగే ఆపరేషన్స్. సో వీటికి ప్రోగ్రామ్ దేంతో రాయమంటున్నాం? అరే ఇంప్లిమెంటేషన్ లో రాయాలి. ఓకే, నెక్స్ట్ మూడో ప్రోగ్రామ్ ఏంటంటే స్టాక్ ఆపరేషన్స్ యూజింగ్ లింక్ లిస్ట్. ఓకే, చూద్దాం అది. సో ఫస్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ వన్ చూడండి ఏంటి? సింగిల్ లింక్ లిస్ట్ ఇన్సర్షన్ ఆపరేషన్స్. ఓకే, మరి ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి? మీరు జావా ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈస్ గా డేటా స్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. సో లింక్ ఎడిట్+2 అనే ఎడిటర్ లో మనం చేయాల్సి వస్తుంది. ఓకే, చూడండి ఫస్ట్ కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఎడిట్+2 ఇది. ఓకే, సో ఎడిట్+2 మీద డబుల్ క్లిక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఫైల్, న్యూ, నార్మల్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ మీరు ప్రోగ్రామ్ ని టైప్ చేయాలి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? సింగిల్ లింక్ లిస్ట్ లో ఇన్సర్షన్ ఆపరేషన్స్. ఓకే, జస్ట్ నేను ఈ ప్రోగ్రామ్ ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఈ ఫైల్ మీకు కూడా షేర్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడికి ప్రోగ్రామ్ అయింది. కాపీ అండ్ పేస్ట్ ఇన్ ఎడిట్+2. ఓకే, ఎడిట్+2 లో పేస్ట్ చేశాను. ఇది ఎడిట్+2 లో ప్రోగ్రామ్ టైప్ చేసాం. టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేయాలి. సో ఇది జావా ప్రోగ్రామ్ కదా, జావా ప్రోగ్రామ్ నేనేంతో సేవ్ చేయాలి? ఇదిగో మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఏ క్లాస్ లో అయితే ఉంటుందో, మెయిన్ ఫంక్షన్ ఏంటి జావాలో? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, థ్రోస్ ఐఓ ఎక్సెప్షన్ అనేది ఎక్సెప్షన్స్ కాన్సెప్ట్ లో ఉంటుంది మనకి. మెయిన్ ఫంక్షన్ ఏంటి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇది ఏ క్లాస్ లో ఉంది? ఎస్ లిస్ట్ ఇన్సర్ట్ అంటే సింగిల్ లింక్ లిస్ట్ ఇన్సర్షన్ ఆపరేషన్ అని అర్థం. సో యాజ్ ఇట్ ఈస్ గా మెయిన్ ఫంక్షన్ ఉన్న క్లాస్ కి ఏ పేరు అయితే పెట్టామో, అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది. మెయిన్ ఫంక్షన్ అంటే ఇది. ఈ మెయిన్ ఫంక్షన్ ఏ క్లాస్ లో అయితే ఉందో ఆ క్లాస్ కి ఇచ్చిన నేమ్ నే దేని కింద ఇవ్వాలి? ప్రోగ్రామ్ నేమ్ కింద ఇవ్వాలి. ఓకే, సో ఫైల్ సేవ్ చేయండి. ఇప్పుడు ప్రోగ్రామ్ ని సేవ్. సో నేను ఇప్పుడు ప్రోగ్రామ్ ఎందులో సేవ్ చేస్తున్నానంటే, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. డెస్క్టాప్ మీద డిఎస్ ప్రోగ్రామ్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేశాను. దాంట్లో నేను ప్రోగ్రామ్ ని అన్నిటిని కూడా సేవ్ చేస్తున్నాను. సో పేస్ట్ చేశాను, సేవ్.
ఓకే, 1 minute, ఫైల్ సేవ్. టు జావా ప్రోగ్రామ్ కదా, డాట్ జావా అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. సేవ్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. ఎలా కంపైల్ చేయాలి జావా ప్రోగ్రామ్ని? టూల్స్, అమ్మ ఎగ్జిక్యూషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, మీకు మెయిన్ ఎగ్జిక్యూషన్ చేయడమే రావాలి ప్రోగ్రామ్స్. టూల్స్, ఫస్ట్ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి కదా. సో టూల్స్లో జావా సి కంపైల్ చేశాను. చూడండి, ఎర్రర్స్ ఏమీ లేవు. ప్రెస్ ఎనీ టు కంటిన్యూ. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేయాలి. రన్ చేయడానికి మళ్ళీ క్లిక్ ఆన్ టూల్స్ అండ్ క్లిక్ ఆన్ జావా ఇంటర్ప్రెటర్. ఓకే, ఇక్కడ మీకు అవుట్పుట్లో ఏం కనిపిస్తుంది? లిస్ట్ ఈస్ క్రియేట్. రెండోది ఏంటి? లిస్ట్ డిస్ప్లే. ఏ ఏ ఏ ప్రోగ్రామ్ ఇది? సింగిల్ లింక్ లిస్ట్ ఇన్సర్షన్ ఆపరేషన్స్. ఓకే, సింగిల్ లింక్ లిస్ట్ క్రియేట్, సింగిల్ లింక్ లిస్ట్ డిస్ప్లే, ఇన్సర్టెడ్ ఫస్ట్, ఇన్సర్టెడ్ లాస్ట్, ఇన్సర్టెడ్ పొజిషన్. మన ఆపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1 ప్రెస్ చేస్తే దాని అర్థం ఏంటి? లిస్ట్ని సింగిల్ లింక్ లిస్ట్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాము. నెంబర్ 2 చాయిస్ 2 కనుక మనం ఎంటర్ చేస్తే లిస్ట్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ ఇన్సర్టెడ్ ఫస్ట్ అంటే నెంబర్ 3 కనుక ఎంటర్ చేస్తే దాని అర్థం ఏంటి? లిస్ట్లో సింగిల్ లింక్ లిస్ట్ని క్రియేట్ చేసాము ఆల్రెడీ, ఒక కొత్త నోడ్ని ఫస్ట్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము. ఓకేనా, నెక్స్ట్ ఇన్సర్టెడ్ లాస్ట్. ఓకే, నెక్స్ట్ ఇన్సర్టెడ్ పొజిషన్ 5 అంటే 6 అంటే ఎగ్జిట్ అయిపోవడం. సో ఇప్పుడు తర్వాత ఏమడుగుతుంది మనల్ని? ఎంటర్ యువర్ చాయిస్. సో మన చాయిస్ ఏంటి? 1 2 3 4 5 6 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీ ఆప్షన్ ఏంటి, చాయిస్ ఏంటి అనేది ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ అసలు లిస్ట్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయడానికి ఎంత? నెంబరు 1 ఎంటర్ చేసి కీబోర్డ్లో ఉన్న ఎంటర్కి ప్రెస్ చేయండి. సో ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఎంటర్ ద డేటా వాల్యూ అండ్ విత్ 0 అంటే ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్లో సపోజ్ మనం ఇనీషియల్గా 3 నోడ్స్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నోడ్ ఏమో 10, సెకండ్ నోడ్ 20, థర్డ్ నోడ్ 30. ఇంకా 3 నోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. సో ఎప్పుడైతే మనం సింగిల్ లింక్ లిస్ట్ క్రియేట్ చేయడం అనేది కంప్లీట్ అయిందో అప్పుడు మనం 0ని ఎంటర్ చేయాలి. దాని మీనింగ్ ఇది. ఎంటర్ ద డేటా వాల్యూ ఎండ్ విత్ 0 అంటే సింగిల్ లింక్ లిస్ట్ ఎండ్ అయిపోయింది అని ఎలా చెప్తాం? 0ని ఎంటర్ చేయడం ద్వారా చెప్తాం. ఓకే, సో ఫస్ట్ వాల్యూ ఎంటర్ చేద్దాం. ఫస్ట్ వాల్యూ ఎంత ఇచ్చాము? 10. సపోజ్ మీకు ఎవరికైనా స్క్రీన్ అనేది అంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది క్లారిటీ కనిపించకపోతే మీ మొబైల్స్లో స్క్రీన్స్ని జూమ్ చేసుకోండి. ఓకే, మెయిన్ ఎగ్జిక్యూషన్ మీకు అర్థం అవ్వాలి. 10. సో మళ్ళీ ఏమడుగుతుంది? ఎంటర్ డేటా వాల్యూ అండ్ విత్ 0. సో ఇప్పుడు రెండో వాల్యూని ఇస్తున్నాము 20. అంటే ఎన్ని నోట్స్ క్రియేట్ చేసాం? 2 నోట్స్. 10 డేటా వాల్యూతో ఒక నోడు, 20 డేటా వాల్యూతో ఒక నోడు, ఇంకో నోడు 30. ఓకే, సో మళ్ళీ అడుగుతుంది కదా ఎంటర్ ద డేటా వాల్యూ అండ్ విత్ 0 అని. మీరు 10 20 30 40 ఇచ్చుకుంటూ వెళ్ళారనుకోండి, ఎన్నిసార్లు అయినా సరే ఎంటర్ ద డేటా వాల్యూ అని అడుగుతుంది. ఎంటర్ చేయాలంటే ఏం ఎంటర్ చేయాలి? 0ని ఎంటర్ చేయాలి. ఎంటర్. ఓకే, సో లిస్ట్ క్రియేట్ అయిపోయింది. మరి క్రియేట్ అయిందా లేదా చూడాలంటే ఏం చేయాలి? డిస్ప్లే చేయాలి. డిస్ప్లే అంటే ఎన్నో ఆప్షను? చూడండి ఎన్నో ఆప్షన్ ఇక్కడ. డిస్ప్లే అంటే లిస్ట్ డిస్ప్లే. ఎన్నో ఆప్షను? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ కాబట్టి ఎంటర్ 2, ఎంటర్ ప్రెస్ చేయండి. సో చూడండి మనకి ఇక్కడ లిస్ట్ అనేది డిస్ప్లే అయింది. ఇది 10 20 కనిపిస్తుందా లిస్ట్? ఇది 10 20 30. లిస్ట్ డిస్ప్లే అయింది. లిస్ట్ డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మూడో ఆపరేషన్ ఏంటి? ఇన్సర్టెడ్ ఫస్ట్ పొజిషన్. ఎంటర్ యువర్ చాయిస్ అంటుంది. ఇన్సర్టెడ్ ఫస్ట్ అంటే ఇదిగో ఫస్ట్ నోడ్ ఏమో 10 ఉంది, సెకండ్ నోడ్ 20, థర్డ్ నోడ్ 30. ఇందులో ఫస్ట్ నోడ్ యాడ్ చేయడం అంటే ఇప్పుడు 5 యాడ్ చేద్దాం ఫస్ట్లో. ఓకే, అంటే ఎన్నో ఆప్షన్ ఇప్పుడు? థర్డ్ ఆప్షన్. ఆప్షన్ 3 ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే ఏమడిగింది? ఎంటర్ ద డేటా వాల్యూ అంటే ఫస్ట్ నోడ్లో డేటా వాల్యూ ఎంత? 5 ఇస్తున్నాను. 5. మరి ఇన్సర్ట్ అయిందా లేదా చూడాలంటే ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ అయిందా లేదా చూడాలంటే మళ్ళీ లిస్ట్ని డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలంటే ఆప్షన్ 2. చూడండి లిస్ట్ ఇదిగో 5 10
20, 30. సో ఎక్కడ ఎంటర్ చేసాం మనం? 3 అంటే ఎన్నో ఆప్షన్? ఇన్సర్టెడ్ ఫస్ట్. సో చూడండి లిస్ట్లో ఫస్ట్లో యాడ్ అయింది 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేద్దాం. ఎన్నో ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్ 4. ఎంటర్ ద డేటా వాల్యూ 40 ఇద్దాం. ఇప్పుడు లిస్ట్ ఎలా రావాలి? 5, 10, 20, 30, లాస్ట్లో 40 ఇన్సర్ట్ అయింది. మరి ఇన్సర్ట్ అయిందో లేదో చూడాలంటే మళ్ళీ లిస్ట్ని డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయడానికి ఆప్షన్ 2 చూడండి. 5, 10, 20, 30, 40 లాస్ట్ పొజిషన్లో 40 సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయింది. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? ఇన్సర్టెడ్ పొజిషన్. ఇప్పుడు 25ని 20కి 30కి మధ్యలో అంటే ఎన్నో 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 పొజిషన్? 4th పొజిషన్. సో 5th ఆప్షన్ ఇన్సర్టెడ్ పొజిషన్. డేటా వాల్యూ ఈజ్ 25 ఫర్ ఎగ్జాంపుల్. ఇన్సర్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మనం పొజిషన్ ఎంటర్ చేయాలి కదా. ఎన్నో పొజిషన్? 4th పొజిషన్. సో ఫస్ట్ పొజిషన్లో 5 ఉంది. 1, 2, 3 ఇక్కడ మధ్యలో 20కి 30కి మధ్యలో అంటే 4th పొజిషన్ ఎంటర్ చేశాను. ఓకే, చూడండి పొజిషన్ ఎంత ఇచ్చాను? 4 ఇచ్చాను. అంటే 4th పొజిషన్లో 25 యాడ్ చేయమని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లిస్ట్ని డిస్ప్లే చేయాలి. మరి ఇన్సర్ట్ అయిందో లేదో చూడాలి కదా. చూడండి లిస్ట్ ఇన్సర్ట్ అయింది 4th పొజిషన్లో. 5, 10, 20, 25, 30, 40. ఓకే, ఇది మొత్తం 5 ఆప్షన్స్ మనం చెక్ చేసాము. ఈ అవుట్పుట్ అంతా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జిట్ అయిపోవాలంటే 6ని ప్రెస్ చేయగానే ప్రెస్ ఎన్ఈకి టు కంటిన్యూ. దట్స్ ఆల్. I think all of you understood the execution of single linked list insertion operations program. So anyone wants to ask any doubt, please unmute yourself and ask me.